యమ చిత్రగుప్తులను ఏ ప్రత్యేకమైన తిథి రోజు ఆరాధన చేయాలి? వీరిని ఆరాధన చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? యముడు అనేసరికి మనకి అందరికీ కూడా కొంత భయం ఏర్పడుతుంది. అదేమిటో పాపం. ఆ భయాన్ని పోగొట్టడానికే పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామాల్లో యముడు అన్న పేరు విష్ణువుకు కూడా పెట్టారు. అందువల్ల మనం ఏమీ భయపడిన అవసరంలా. చాలా కరుణార్ద్ర దృష్టి కలిగినటువంటి దేవుడు యముడు. ఆయన విష్ణువు యొక్క స్వరూపమే. యముడు అనే పదానికి అర్థం ఏంటంటే నియమించేటువంటి వాడు. అంటే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనల్ని నియమిస్తాడు. ఇదిగో ఈ పని చేయి, తెల్లవారుజామున లే, చక్కగా సూర్యోదయానికి ముందే లే అని ఒక రకమైన చేతనతోటి, అంటే ఒక క్రమశిక్షణ అని ఆధునిక పరిభాషలో అంటున్నాం చూడండి, ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి మార్గంలో మనల్ని నడిపించేటువంటి వాడు. అవసాన దశ వచ్చినప్పుడు చేసుకున్న కర్మకి అప్పుడు ఆయన వెంట తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ అప్పటిదాకా నడిపిస్తూ ఉంటాడు, కాలానుగుణంగా నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఆయన కాలుడు అని కూడా అంటారు. అందుకే కాలుడన్నా, విష్ణువన్నా, శివుడన్నా ఇవందరూ ఒకరే. కాబట్టి ప్రత్యేకమైన పోస్ట్ కింద ఆయనకి ఏం పెట్టారంటే యముడు అని పెట్టారు. కాబట్టి యముడన్నా విష్ణువన్నా ఒకరే. ఇంకోటి చిత్రగుప్తుడు. చిత్రంగా గుప్తంగా దాగి ఉండేవాడు. అదేంటి? గుప్తంగా దాగి ఉండేవాడిని, రహస్యంగా దాగి ఉండేవాడు ఆయన దేవుడు అనుకోవచ్చు. చిత్రంగా దాగి ఉంటాడట. చిత్రంగా దాగి ఉండటం అంటే ఏంటంటే మన మనస్సుల్లో కర్మాంతర వాసనలు కొన్ని ఉంటాయి. ఎన్ని జన్మలెత్తామో మనకి తెలియదు. ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు అంటారు అన్నమాచార్యుల వారు. ఎన్ని జన్మలెత్తామో మనకి తెలియదు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉందో మనకి తెలియదు. కానీ జన్మలకి సంబంధించిన, మన పూర్వజన్మలకి సంబంధించిన చిత్రమైనటువంటి అంశాలు మన హృదయంలో నిక్షిప్తమై ఉంటాయి, చిత్రంగా దాక్కొని ఉంటాయి. అవే చిత్రగుప్తులు. ఆ దాక్కొని ఉన్నటువంటి ఆ చిత్రగుప్తులు ఏం చేస్తూ ఉంటారంటే లెక్కలు రాస్తూ ఉంటారు. వీడు పూర్వజన్మలో ఈ పని చేశాడు, దానికి తగినటువంటి శిక్ష ఇది రావాలి. కాబట్టి ఆ యముడు ఈ చిత్రగుప్తుడు సహాయం తీసుకుంటూ ఉంటుంటాడు. ఆ విష్ణుమూర్తి లేదా శివుడు అనుకోండి, ఈ చిత్రగుప్తుడు వీడికి సంబంధించిన లోపల దాగి ఉంటాడు. చూడండి, ఇదిగో వీడి కర్మ పరిపక్వత ఇది, వీడి కర్మానుగుణంగా ఇవి చేయవలసి ఉన్నాయి అని ఆ చిత్రగుప్తుడికి సంబంధించిన అంశాలు, దానికి పేరు పెట్టుకున్నాం మనం. మన మానవీకరణలో ఏంటంటే యముడిని ఒక భయంకరమైనటువంటి గద పట్టుకున్నటువంటి వాడిగా, చిత్రగుప్తుడిని అతను అనుచరుడిగా పెట్టుకున్నారు. కానీ ఇందులో ఉండే సాంకేతిక అర్థం ఏంటంటే దేవుడు మన లోపల దాగి ఉన్నటువంటి ఆ కర్మలకి సంబంధించిన చిత్రమైనటువంటి అంశాలకు అనుగుణంగా మనల్ని నడిపిస్తూ ఉంటారు. వీళ్ళని ఎప్పుడు పూజించాలి? మొత్తం మీద రోజు పూజించాలి. కానీ ఈ రోజున పూజిస్తే చాలా విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ యముణ్ణి, ఆ చిత్రగుప్తుల లోపల దాగి ఉన్నటువంటి ఆ కర్మ దేవతల్ని. ఏ రోజునానంటే దీపావళికి ముందు వచ్చేటువంటి నరక చతుర్దశి తిథి ఉన్న చూడండి, ఆ రోజున గనక ఈ యముడికి చిత్రగుప్తుడిని మనసులో తలుచుకొని పూజ చేస్తే మొత్తం కర్మలు తొలగిపోవు, కానీ కొంతవరకు నశించటానికి అవకాశం ఉంది. అలాగే ఆ యమ భగవానుడు కూడా మనల్ని సక్రమమైనటువంటి దారిలో, ఎందుకంటే తెల్లవారుజామునే లేవాలి అని అనుకుంటాం, లేవలేకపోతుంటాం, కానీ లేపుతాడు సక్రమం. ఎందుకంటే ఆ నియమం మన చేత చేయిస్తాడు, అప్పుడు మనకి పుణ్యాన్ని సముపార్జింపచేస్తాడు. అందువల్ల యముణ్ణి, చిత్రగుప్తుణ్ణి ప్రతిరోజు తలుచుకోండి. దీపావళి ముందు వచ్చే నరక చతుర్దశి నాడు తలుచుకుంటే ఆ సంవత్సరం మొత్తానికి సక్రమమైనటువంటి నియమాధికారాలని మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఆ రకంగా యమ చిత్రగుప్తులు మనల్ని రక్షించెదరుగాక.